హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట చేరొచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి రెండు చేతులపై తెరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట చేరొచ్చి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దయచేసి కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. కొంచెం ముందు జరగండి. ఎందుకంటే ఇంకా ఇంటి ముందు ముగ్గులు వేయడం అవలేదు. ముగ్గులు వేసి వస్తారనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని ఇంటి ముందు రాయాలి. అది పెద్ద టాస్క్ అనమాట ఈరోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి కొంచెం ముందు జరిగి కూర్చోండి. పిల్లలు ఎవరైనా పడుకుంటే స్థలంలో కొంచెం సర్దుకొని ముందుకు జరగాల్సిందిగా ప్రభు పేరున మనం చేస్తున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట చేర్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు. 2024 సంవత్సరంలో దేవుడు మన కుటుంబాల్లో గొప్ప గొప్ప కార్యాలను జరిగించాడు. గొప్ప గొప్ప కార్యాలను ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. దయచేసి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం భాగం ఒకసారి చదవచ్చు. స్లో తగ్గించండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసినట్టు కాలంలో, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన కాలం ఎంత? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల్లో భక్తుడైన యోహాను అంటున్నాడు, యేసు చేసినటువంటి కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటన్నింటిలో ప్రతి దానిని వివరించేయాల భూమి మీద ఉన్న ఏ గ్రంథం కూడా సరిపోదు. ఏ గ్రంథం కూడా సరిపోదు. భక్తుడు అంటున్నాడు, యేసయ్య చేసిన కార్యాలు చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న పెన్నులు కానీ పేపర్లు కానీ ఏమీ సరిపోవు. ఒక్క కార్యం అయితే చెప్పొచ్చు. ఒక్క కార్యం అయితే చెప్పొచ్చు. ప్రతి దినము, ప్రతి క్షణం, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్ కూడా దేవుడు తన కార్యాన్ని మన పట్ల వెల్లడిపరుస్తుంది. ఇన్ని గొప్ప కార్యాలు చేసి దేవుడు 2024 సంవత్సర కాలం అంతయు మనల్ని ప్రేమించాడు. 2025 సంవత్సరంలోకి మరికొద్ది నిమిషాల్లో 2024 సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచే వర్గం అన్నమాట. దేవుణ్ణి కనపరిచే వర్గం అన్నమాట. జ్ఞాపకం చేసుకోండి, నూతన సంవత్సరం అనగానే మనందరం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక నూతనమైన ఆలోచనతో, నూతనమైనటువంటి ప్రవర్తనతో ఉండాలని ఆశపడతాం. కానీ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో నూతనంగా వేటిని మనం స్థాపించుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి, 2025 సంవత్సరం మన జీవితంలో వస్తుంది. 2025 సంవత్సరం వచ్చిన మన స్థితిగతులు మారుతాయా? 2025 సంవత్సరంలో 2025 సంవత్సరం రాగానే మన అప్పులు పోతాయా? పోవు. కానీ 2025 సంవత్సరంలో మనం కృతజ్ఞత కలిగి నూతనమైనటువంటి ప్రణాళిక
నూతనమైనటువంటి ఏర్పాటు, నూతనమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు నిత్యము తన మేలును మన పట్ల వెల్లడిపరుస్తున్నాడు, కానీ మనము నిత్యము దేవుడు మరిచిపోయే స్థితిలోనే ఉన్నాం. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగిస్తాను. దయచేసి పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచన భాగాన్ని ఒకసారి యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. చాలమ్మా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, తల్లి ఇక్కడ హబక్కూకు గ్రంథంలో హబక్కూకు ఒక పాట పాడుతూ ఉంటాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఇగో వాద్యములతో ఒక పాట పాడుతుంటున్నాడు. ఆ పాట ఏంటంటే, ప్రభువా సంవత్సరములు జరుగుచుంటుండగా నీ కార్యము నూతనపరచు. దేవుని స్తోత్రం. తల్లి జ్ఞాపకం చేసుకో, సంవత్సరాలు జరుగుతున్నాయి. మనం పుట్టిన దగ్గర నుంచి సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి. ఆగిపోయిన సంవత్సరాలు లేదు. ఇగో 2024 సంవత్సరం వచ్చింది, అది ఇప్పుడు అయిపోయింది. 2025 మన కొరకు సిద్ధంగా ఉంది. సంవత్సరాలు జరుగుతున్నాయి. దేవుని యొక్క కార్యాలు, నూతన కార్యాలు మనలో కనబడాలి. నూతన క్రియలు మనలో కనబడాలి. నూతనమైనటువంటి కార్యాలు దేవుని కొరకు మనం చేయాలి. 2024లో ఏ కార్యాలు అయితే నువ్వు చేయలేదో 2025 ఆ కార్యాలు నువ్వు చేయాలి. హబక్కూకు అంటున్నాడు, ప్రభువా సంవత్సరాలు జరిగించుండగా నూతన కార్యాలు చేయి. నూతన కార్యాలు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉంటారు. సంవత్సరాలు జరుగుతుండగా బిడ్డలు ఎదుగుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ఎదుగుదలలో వాళ్ళు ఎదుగుతుంటే అదొక ఆనందం, సంతోషం. ఏమన్నా కాదా? దేవుని సన్నిధానంలో సంవత్సరాలు జరుగుతుండగా మన కార్యాలు నూతనపరచబడాలి. నూతనమైన కార్యాలు మనలో కనపడాలి. ఇప్పుడు ఒకేలా కాదు. ప్రభు సన్నిధానంలో దినదిన అభివృద్ధి కావాలి. దినదినము బలపరచబడే వారంగా ఉండాలి. దినదినము ఆశీర్వదించబడే వారంగా ఉండాలి. దినదినము ఎదిగేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే దినదినము మనం బలపరచబడతామో నీలో నూతన కార్యాలు కనబడతాయి. ఎప్పుడు కూడా ఒకే ప్రాంతంలో మనం ఉండం. చదువుకునే పిల్లలు ఉంటారు. ఈ సంవత్సరం ఒక క్లాస్ చదివితే నెక్స్ట్ ఇయర్ మరో క్లాసు. ఎందుకంటే వాళ్ళలో నూతనమైనవి ప్రారంభమవుతున్నాయి. కానీ విశ్వాస జీవితంలో నూతన కార్యాలు కనబడుతున్నాయి. తల్లి జ్ఞాపకం చేసుకో, 2024లో ఏ కార్యాలు అయితే నీలో కనబడ్డాయో ఇంకా నూతనమైన కార్యాలు 2025లో ప్రభు కొరకు కనబడాలి. ప్రభు కొరకు నీ నూతన కార్యాలను సిద్ధపరచుకోవాలి. ప్రభు కొరకు నువ్వు ఒక నూతనమైనటువంటి సిద్ధపాటు నీలో కలిగి ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, నూతన సంవత్సరంలో మనం కలిగి ఉండాల్సినటువంటి మొదటిది నూతన కార్యాలు మనలో కనబడాలి. ఏం కనబడాలి? నూతన కార్యాలు కనబడాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుని చూడండి దయచేసి. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. చూడండి. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రీతం పిల్లరా, సంవత్సరాలు జరుగుతుండగా మనం ఏం చేయబడాలంటే నూతన కార్యాలు మనలో కనబడాలి. నూతన కార్యాలు. రెండోది, సంవత్సరాలు జరుగుతుండగా మనలో ఏం కావాలంటే నూతన హృదయము. దేవుని స్తోత్రం, నూతన హృదయం. ఈ నూతన హృదయం భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెను తీసివేసి. రాతి గుండె, ప్రేమ లేని గుండెలు ఉన్నాయి,
జాలి లేని గుండెలు ఉన్నాయి, ఆలోచన లేని గుండెలు ఉన్నాయి, ప్రభువుని ఎరిగి ప్రభు నామాన్ని కనపరచలేని గుండెలు ఉన్నాయి, ప్రభువును మోసం చేసే గుండెలు ఉన్నాయి, ప్రభు నామానికి అవమానకరంగా బ్రతికే గుండెలు ఉన్నాయి. బాప్తిసం తీసుకున్నాం, ప్రభువులో చేవేస్తున్నాం, మనలో ఏమాత్రం కూడా భయం లేదు. ఎందుకంటే నీ గుండె రాతి గుండె. ఏం గుండె? రాతి గుండె. లేఖన భాగాల్లో ఇంతకుముందు నేను దేవుని యొక్క వాక్య భాగాన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఏమనంటే చూడండి దయచేసి సామెతల గ్రంథం 27వ అధ్యాయం ఉంటాను. సామెతల గ్రంథం ఒక్కసారి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 22వ వచ్చిన భాగం. 3 రోటిలోని గోధుమల్లో వేసి రోకటి దంచినను వాడి మూఢత్వము వదిలిపోదు. 3 రోట్లో వేసి దంచినా కానీ వాడు మూఢత్వం వదిలిపోదు. మూర్ఖుడు ఉంటాడు, ఆ మూర్ఖుడు పట్టుకుని రోట్లో వేసి దంచితే మూర్ఖత్వం పోద్దా? తల్లి మనం కూడా అటువంటి వాళ్ళమే. సంవత్సరాలు జరుగుతున్నాయి, కార్యాలు నూతనం కావట్లా, సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇదిగో దేవుడు అంటాడు, ఇదిగో రాతి హృదయాన్ని, రాతి గుండెను తొలగించి మీకు మాంసపు హృదయాన్ని దేవుడు ఇస్తారంటే, ఆ మాంసపు హృదయంలో దేవుడుండి కూడా, ఆ మాంసపు హృదయము దేవుడిని కలిగి కూడా, ఆ మాంసపు హృదయం బండ లాంటి హృదయంగా మారిపోతుంది. ఎందుకంటే బండలో చలనం ఉండదు. బండలో ఏముండదు? చలనం ఉండదు. బండలో చలనం ఉండదు, మనలో చలనం ఉండదు. ఏ ఉపయోగం? సంవత్సరాలు పోతా ఉన్నాయి, దేవుని రాకడ సమీపంగా ఉంది. గుర్తుపెట్టుకో. మన జీవితంలో ఒక రోజు అయిపోయిందంటే మన చావు దగ్గర పడ్డట్టే. కాదా? మన జీవితంలో ఒక సంవత్సరం అయిపోయిందంటే మన చావు దగ్గర పడ్డట్టే. మన జీవితానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మనం బ్రతికేది 20 సంవత్సరాలు అనుకోండి. 2024 అయిపోతుంది, 19 సంవత్సరాలే ఉన్నాయి. ఈ 19 సంవత్సరాల్లో ఆరోగ్యంగా ఉంటే 19 సంవత్సరాలు. ఏదైనా రోగం వస్తే ఈరోజు రేపు, తల్లి జ్ఞాపకం చేసుకో. నూతన సంవత్సరంలో అబక్కు కట్టినాడు, ప్రభువా సంవత్సరాలు జరుగుచుంటుండగా నీ కార్యములు నూతన పరచబట్టినాడు. సంవత్సరాలు జరుగుచుంటుండగా ఇదిగో నూతన కార్యాలు మనం ప్రారంభించే వారంగా ఉండాలి. సంవత్సరాలు జరుగుచుంటుండగా నూతన హృదయం కలిగిన వారంగా ఉండాలి. ఈ నూతన హృదయంలో ప్రభువును కలిగి ప్రభు నామాన్ని కనపరిచే వారంగా ఉండాలి. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎస్కేల్ గ్రంథం 11వ అధ్యాయం. 19వ వచ్చిన భాగం చదువుతున్నామా? వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించును. చలమా, నూతన ఆత్మ పుట్టించదను. తల్లి జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరాలు జరుగుతుండగా నూతన కార్యాలు చేసే వారంగా ఉండాలి. సంవత్సరాలు జరుగుతుండగా నూతన హృదయాన్ని కలిగిన వారంగా ఉండాలి. సంవత్సరాలు జరుగుతుండగా నూతన ఆత్మ కావాలి. నూతన ఆత్మే, వచ్చిపోయే ఆత్మ కాదు. నూతన ఆత్మ. ఈ నూతన ఆత్మ ఏం చేయాలంటే, నా తల్లి మనలో ఒకటువంటి గొప్ప శక్తిని వాళ్ళు. ఈ నూతన ఆత్మ ఏం చేయాలంటే మన కుటుంబాన్ని మార్చుకునేంత వరకు ప్రయాసపడాలి. ఈ నూతన ఆత్మ ఏం చేయాలంటే త్రాగుబోతులు మార్చాలి. ఈ నూతన ఆత్మ ఏంటంటే విగ్రహారాధికులు మార్చాలి. ఈ నూతన ఆత్మ ఏంటంటే నీ పిల్లలు మార్చాలి. ఏమా, నూతన ఆత్మను కలిగి ఉన్నావా? పిరికి ఆత్మ, స్వార్థపూరితమైన ఆత్మ. స్వార్థం. నీ స్వార్థం ఏంటి తెలుసా? నీ స్వార్థం ఏంటంటే
నేను చర్చికి పోయి ఈరోజు వాగ్దానం తీసుకుని నాకు చాలు, అందుకేగా పిల్లలు వదిలిపెట్టొచ్చావు, అందుకేగా నీ భర్త వదిలిపెట్టొచ్చావు. ఏమ్మా స్వార్థమా? ఏది నువ్వు ఆత్మ కలిగిన దానివైతే నీ హృదయంలో ఒక ఆశ తప్పులుంటే నీ కుటుంబాన్ని దేవుని మందిరం తీసుకొచ్చేదారు కదా. లేఖన భాగాల్లో ఒక మాట ఉంది, ఆశ కలిగిన ప్రాణాన్ని, అందరూ తెలిసి మాట తెలుసా? ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయనే. దేవుడు ఆశ పడితే ఆ ఆశ నెరవేరుస్తానంటాడు దేవుడు. నీకు ఆశ లేదు ఏంటది? ఏ ఆశ? ప్రభువా నా కుటుంబం మారాలన్న ఆశ నీకు లేదు, ఉందా? ఎప్పుడుందో తెలుసా? 2024 సంవత్సరం జనవరిలో మొదటి వారంలో ఉంటాయి. 2 రోజులు ప్రార్థన చేసావు, 3 రోజులు ప్రార్థన చేసావు, 4 రోజులు వదిలేసావు. ఏంటంటే మాకు ఒక మాట ఉందిగా, 3 రోడ్లు వేసి దంచిన నలగడ అన్నాడు అయ్యగారు, వీడు మారడం. అంతేనా? తిని జ్ఞాపకం చేసుకోండి. 2000 సంవత్సరాలు జరుగుతున్నాయి. సంవత్సరాలు జరుగుతుండగా నూతన ఆత్మ కావాలి. నూతన ఆత్మ ఏంటంటే 2024 సంవత్సరంలో నీ కుటుంబం కొరకు నువ్వెంత ప్రార్థన చేసావో నాకు తెలియదో, నీకు దేవునికి తెలుసు, నీకు దేవునికి తెలుసు. 2025 సంవత్సరంలో ఇంకా భారము కలిగి నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీ కుటుంబం మారుతుంది. ఖచ్చితంగా నీ కుటుంబం మారుతుంది. ఒక ప్రశ్న వేసిన ముందుకు వెళ్తా. 2024 సంవత్సరంలో ఈరోజు ఆఖరి రోజు కూడా అయిపోయిందిగా. 2024 సంవత్సరంలో ఎంతమంది ఉపవాసం ఉండి నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థించారు? ఎంతమంది? నీ చేతులు ఎత్తారా చూద్దాం. ఉపవాసం ఉండి నా కుటుంబం కొరకు నేను ప్రార్థించానయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఉపవాసం ఉండి నా భర్త మార్పు కొరకు ప్రార్థించానన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఉపవాసం ఉండి నా పిల్లల మార్పు కొరకు ప్రార్థించానన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఉపవాసం ఉండి నా బిడ్డల ఉద్యోగం కొరకు ప్రార్థన చేశానన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఉపవాసం ఉండి నా పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేశారన్న వాళ్ళు ఉన్నారా? ఉపవాసం ఉండి నా పిల్లల వివాహం కొరకు ప్రార్థించారన్న వాళ్ళు ఉన్నారా? ఉపవాసం ఉండి నా పిల్లల చదువు కొరకు ప్రార్థించారన్న వాళ్ళు ఉన్నారా? భర్త తిడితేనో ఇంట్లో ఎదిగితేనో అన్నం తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు లేరు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు లేదు. అలిగి తినడం మానేశావు, అలిగి తినడం మానేశావు. ఉపవాసం ఉండి ప్రార్థించావా? ఏది నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే నీ భర్త ఎలా మారుతాడు, నీ పిల్లలు ఎలా మారుతాడు, నీ కుటుంబం ఎలా మారుతుంది? ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే నీ కుటుంబంలో బాప్తిస్మాలు ఎలా ఉంటాయి? ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే త్రాగుబోతు భర్త ఎలా మారుతాడో, ఉపవాసం ఉండి ప్రార్థించకపోతే విగ్రహారాధికులు ఎలా మారుతాడు? ప్రశ్నించుకో తల్లి. ఏ ఆత్మను కలిగి ఉన్నావు? ఏ ఆత్మను కలిగి ఉన్నావు? ఉపవాసం ఉండి ప్రార్థించలేని నువ్వు దేవుని మందిరంలో నూతన సంవత్సరం కొరకు కనిపెట్టుకొని జీవించడం ఎంత సంభవం, ఎంత కరెక్ట్ ఇది? ఎంత అవమానకరం ఇది! నీ కుటుంబం కొరకు ఒక్కరోజు ఉపవాస దినాన్ని నువ్వు కేటాయించలేకపోయావే, ఎంత అవమానకరమైంది ఇది! ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తల్లి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. 2025 సంవత్సరాలు అయినా సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఇదిగో నీ నూతన కార్యాలు మొదలుపెట్టు. నూతన హృదయాన్ని కలిగి ఉండు, నూతన ఆత్మను కలిగి ఉండు. ఆ నూతన ఆత్మతో నీ కుటుంబంలో ప్రకాశవంతమైన వెలుగు కలగాలి. ప్రకాశవంతమైన వెలుగు. ఆత్మానందంలోనే బైబిల్ గ్రంథంలో నాకు గుర్తొచ్చేది ఒక వ్యక్తి, సౌలు. సౌలు సౌలు క్రైస్తవులు హింసిస్తున్నప్పుడు, క్రైస్తవులను అవమానపరుస్తున్నప్పుడు, క్రైస్తవుల్ని కించపరుస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దమస్కు మార్గములో సౌలు కనుగొంటుంది. దమస్కు మార్గంలో ఇదిగో దేవుని యొక్క ఆత్మ పౌలు మీద పడ్డప్పుడు ఆ పౌలు దేవుని యొక్క ఆత్మను పొందుకునే శక్తి లేక, దేవుని యొక్క ఆత్మ మీద పడితే తట్టుకునే శక్తి లేక కింద పడిపోతాడు.
సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు కింద పడతాడు. పడ్డాడా? కింద పడ్డాడు. ఎందుకు పడ్డాడు తెలుసా? దేవుని యొక్క ఆత్మను పొందుకునే అధికారం, దేవుని యొక్క ఆత్మను పొందుకునే శక్తి, దేవుని యొక్క ఆత్మను భరించేంత శక్తి అతనికి లేదు. కానీ అదే చోటి సౌలు పౌలుగా మారిన తర్వాత గొప్ప పరిచర్య చేసినమ్మా. గొప్ప పరిచర్య. పరిశుద్ధాత్మను పొందుకొని అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. సౌలులా బలహీనంగా ఉండి దేవుని యొక్క ఆత్మలో ఉన్న మెలకువలు తెలుసుకోలేకపోతున్నావా? పౌలుగా బలవంతుడిగా ఉండి ప్రభునామాన్ని కనపరుస్తున్నావా? ఎలా ఉన్నాం? ఎలా ఉంది మన జీవితం? ఎలా ఉంది మన ప్రవర్తన? ఎలా ఉంది మన యొక్క విధానం? ఇగో నూతన ఆత్మను పొందుకోవాలి. నూతన ఆత్మ కలిగితేనే నీ కుటుంబం మారుతుంది. నూతన ఆత్మ లేకపోతే నీ కుటుంబం మారదమ్మా. నూతన ఆత్మ లేకపోతే నీ కుటుంబం మారదు. ఏ సందేహం లేదు. 100% నేను చెప్తా, నువ్వు ఆత్మలో నింపబడకపోతే నీ కుటుంబం మారదు. నువ్వు ఆత్మతో నింపబడకపోతే నీ బిడ్డలు మారరు. నువ్వు ఆత్మతో నింపబడకపోతే నీ భర్త మారడు. నువ్వు ఆత్మతో నింపబడకపోతే దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేవు. దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేవు. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నూతన ఆత్మను కలిగిన వారంగా ఉంటున్నాం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న చూడండి దయచేసి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పరమగీతములో 7వ అధ్యాయం, పరమగీతములో 7వ అధ్యాయం 13వ వచనం బాగా చూడండి. సువాసననిచ్చుచున్నది నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నా తల్లి యొక్క నీవు నా ఎడల నుండి అప్పుడు నేను బయట నీకు ఎదురై ఎవడునో నిన్ను నిందింపరు. చాలమ్మా, ఎవడునో నిన్ను నిందింపరు. చూడ దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ పరమగీతంలో సొలొమోను ఎవరికి రాస్తుంటున్నాడు? వెనకాల కూడా చెప్పాలి. పేరేంటి? సౌందర్యవతి పేరు సుమతి. ఇగో తన ప్రియురాలైనటువంటి సుమతికి రాస్తూ ఆయన అంటాడు. చూడండి దేవుని యొక్క వాక్య భాగంలో 12వ వచన భాగంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పెద్దల కాడ లేచి ద్రాక్షావనంలోకి పోయి ద్రాక్షావళులు చిగురించునో లేవో, వాటి పువ్వులు వికసించునో లేవో, చూతుము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చును. నా ప్రియుడా, నీ కొరకు దాచించిన నానా శ్రేష్టమైన ఫలములు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములను జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యములు సెలవుస్తుంది, ప్రియుడా నీ కొరకు దాచించిన నానా విధమైన శ్రేష్టమైనటువంటి ఫలములు. నానా విధములైనవి, అనేక రకాలు, అనేక రకమైన ఫలాలు మీ కొరకు దాచబడాయి. అనేక రకమైన ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు కావాలంటే భూమి మీద మనం ఫలాలు ఇవ్వాలి. భూమి మీద మనం ఫలాలు ఇవ్వాలి. ఆత్మ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం అవి కాదు. ఆత్మీయతలో మనం బలపరచబడి ఫలమిచ్చే చెట్టుగా మనం ఉండాలి. తల్లి, నూతన ఫలాలు నీకున్నాయా? 2024 సంవత్సరంలో ఎన్ని ఫలాలు నువ్వు ఫలించావు? పోయిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా.
ఫలాలు ఇవ్వకపోతే దేవుడు ఏమంటున్నాడంటే నరికి అగ్నిగుండంలో పడవేస్తానంటున్నాడు. ఎన్ని ఫలాలు నువ్వు ఇచ్చావు? తల్లి జ్ఞాపకం చేసుకో. సంవత్సరములు జరుగుతుండగా నూతన ఫలాలు ఇచ్చేవారంగా మనం ఉండాలి. ఎందుకంటే నానా విధములైన శ్రేష్టమైన ఫలములు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాయి. ఆ దేవుని యొక్క రాజ్యంలో శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయి. ఆ శ్రేష్టమైన ఫలం మనం తీసుకోవాలి అంటే ఈ లోకంలో నువ్వు నేను ఫలించే గొప్పగా ఉండాలి. ఫలించే గొప్పగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఫలించే గొప్పగా ఉంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఫలించే వారంగా మనం ఉంటున్నాము. తల్లి జ్ఞాపకం చేసుకో. మరొక మాట జ్ఞాపకం తీసుకుంటుంది. దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. చాలా దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరములు జరుగుతుండగా ఇదిగో మనం నూతనమైన ప్రతిష్టత కలిగిన వారంగా ఉండాలి. నూతనమైన ప్రతిష్టత. ఆ నూతనమైన ప్రతిష్టత దేని కొరకంటే సత్యమందు ప్రతిష్ఠించబడాలి. ఆ సత్యం ఏంటిదంటే దేవుని యొక్క వాక్యం. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇదిగో ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని అనేక రీతులుగా బోధించేవాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమైపోయిందంటే సంపాదన అయిపోయింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమైపోయిందంటే ఇదిగో నేను చేసే ప్రతి ఒక్క పాడుపడ్డ పనికి దేవుని యొక్క వాక్యం ఒక అడ్డు అయిపోయింది. ఏంటంటే ఒక వచనాన్ని బేస్ చేసుకోవడం, ఆ వచనం గురించి మాట్లాడడం, మిగిలిన వచనాలు ఏమైపోవాలో. తల్లి 2025వ సంవత్సరంలో వాక్యానికి నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో. నూతన ప్రతిష్ఠత దేనికంటే దేవుని యొక్క వాక్యానికి. వాక్యం ఏం చెబుతుంది? చాలా మంది వస్తారు, చాలా వాక్యం చెబుతారు. ఈ మధ్య కాలంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో నాకంటే ముందు ఒక ఆయన వాక్యం చెప్తూ ఏమన్నాడంటే, మనం పాడతాం కదా పాట, ఏం పాట? ఆరాధనలో నేను ఎక్కువ పాడుతుంటాను. పాటల పుస్తకంలో 150 పాట. వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చిన చాలునా. ఈ పాట ఉంది కదా, ఈ పాట గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇచ్చిన పాడుతున్నారు. ఒకవేళ దేవుడు ఇవ్వమంటే ఎక్కడ తెచ్చేస్తా అన్నాడు. గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుణ్ణి నీకు ఇచ్చినా చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ కుమారుడు నాకేమంటే నిజంగా నీ కుమారుని ఇచ్చేస్తావా అని మాట్లాడు. అంతా కంక్లూజన్కి వచ్చేసరికి ఆయన అన్నాడు, ఈ పాట పాడొద్దమ్మా అన్నాడు. నాకు అప్పుడు అర్థమైన సత్యం ఏంటంటే ఆయనకు పాటే తెలుసు, వాక్యం తెలియదని. వాక్యం ఉందా లేదా దానిలో? మనుష్యుడా ఏది ఉత్తమమైందో అది నీకు తెలియజేయబడి చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకోండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా. వేలాది పోటేళ్ల వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలుగ చేయినా. నా జ్యేష్ఠ పుత్రుని నీకు ఇచ్చిన నా పాప పరిహారమై నా గర్భఫలము నేను నీకు ఇచ్చిన. మనుష్యుడా ఏది ఉత్తమది నీకు తెలియజేయబడి. అంటే కేవలం ఆ పాటను బేస్ చేసుకొని అర్ధగంట వాక్యం చెప్పాడు, కానీ ఆ వాక్యం ఎక్కడుందో కూడా తెలియదు. నేను తర్వాత ఇదే వాక్యాన్ని చూపిస్తే వాక్యంలో ఉందా? లేదు, నేను తీసుకొచ్చి పెట్టాను. తల్లి జ్ఞాపకం చేసుకోండి.
2025 సంవత్సరంలో, 2024 అయిపోయింది, 2025 సంవత్సరంలో నూతనంగా సత్యానికి మనం ప్రతిష్ఠించుకునే వారంగా ఉండాలి. సత్యమైనది వాక్యము, వాక్యము సత్యమైనది. ఆ సత్యానికి మనం ప్రతిష్ఠించుకునే వారంగా ఉండాలి. తర్వాత మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా, త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2024 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. తల్లి జ్ఞాపకం చేసుకోండి, నూతన క్రియ సంవత్సరములు జరిగించుండగా మనం ఏం చేయాలంటే నూతన క్రియలు కలిగిన వారంగా ఉండాలి. ఆ నూతన క్రియలు ఏంటంటే, ఇదిగో అరణ్యములో త్రోవను కలుగు చేసే దేవుడు. నీ కుటుంబంలో మారు మనసు లేని వారు ఉన్నారా? నువ్వు చేసే ఒకే ఒక పని ఏంటి తెలుసా? ప్రభు పాదాలు పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. ఎంతమంది గుర్తుందో లేదు కానీ నేను చాలా సందర్భాలు చెప్పాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడే శక్తి, స్తోమత నీకు లేదు అమ్మా. ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడే శక్తి, స్తోమత నీకు లేదు. ఎందుకంటే వాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారో మనకు తెలియదు. అప్పుడు నువ్వు చేసే పని ఏంటి? ప్రభు పాదాలు పట్టుకో. ప్రభువా మార్చయ్యా, 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 మార్చయ్యా. బైబిల్ గ్రంథంలో ఒక భేద విధవరాలు ఒక న్యాయం కొరకు వస్తుంది. న్యాయం కొరకు వస్తే మొదటిసారి వచ్చినప్పుడు చీ అంటాడు, రెండోసారి వచ్చినప్పుడు చీ అంటాడు, మూడోసారి వచ్చినప్పుడు చీ అంటాడు. పదే పదే రాగా ఆమెకి ఏం జరిగింది? న్యాయం జరిగింది. నువ్వు నేను కూడా అంతే. దేవుని సన్నిధిలో మనం మోకరిస్తే ఖచ్చితంగా దేవుడు కార్యము చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నారు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి దయచేసి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 9వ వచనం. మునుపటి సంగతులు సంభవించను కదా, క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతన సంవత్సరంలో నూతన సంగతులు తెలుసుకునే వారంగా ఉండాలి. మునుపటి సంగతులు మీకు తెలుసును కదా, మునుపటి సంగతులు సంభవించరు కదా. నీ కుటుంబంలో మునుపే సంగతులు సంభవించాయో నీకు తెలుసు. మునుపే సంగతులు సంభవించాయో నీకు తెలుసు. క్రొత్త సంగతులు నీకు తెలియచేయబడాలంటే, క్రొత్త సంగతులు తెలుసుకునే ఆశ, నూతన సంగతులు తెలుసుకోవాలంటే అది కేవలము దేవుని సన్నిధిలోనే సాధ్యం. దేవుని సన్నిధిలోనే సాధ్యం. దేవుడు తన కార్యాలు నీకు తెలియచేయాలి. దేవుడు తన కార్యాలు నీకు చూపించాలి. దేవుడు తన కార్యాలు నీ జీవితంలో జరిగించాలంటే నువ్వు నూతనంగా ప్రభు సన్నిధిలో మోకరించాలి. ప్రభు సన్నిధిలో మోకరించకుండా ఇదిగో దేవుని కార్యాలు నాకు కావాలి, దేవుని మేలు నాకు కావాలి అంటే వస్తాయా? రావు, రావు. ఛాన్స్ లేదు అసలు. నూతన సంగతులు తెలియాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం తల్లి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆఖరిగా ఒక్క మాట తెలియజేసిన వాక్యాన్ని ముగిస్తుంది. దయచేసి మార్కు సువార్త 25వ అధ్యాయం, మార్కు సువార్త, క్షమించాలి, మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం. అంతటా ఆయన మరలా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగను. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగం మనందరికీ తెలుసు. ఓ గుడ్డివాడు ఆయన దగ్గరకు వస్తే దేవుడు ఉమ్మి వేసి బురద చేసి తన కన్నులకు ఆ బురదను రాయిగా ఆ గుడ్డివాడి యొక్క దృష్టి చక్కబడెను. వాడి దృష్టి బాగుపడెను. వాడు చక్కగా ఆయన తేరి చూచాడు. తల్లి జ్ఞాపకం చేసుకో. ఆఖరిగా ఇదిగో 2025 సంవత్సరంలో నూతన దృష్టి మనం కలిగిన వారంగా ఉండాలి. నూతన దృష్టి.
నూతన దృష్టి మనం కలిగి ఉండాలి అంటే, ఇదిగో గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు కాబట్టి స్వస్థత పొందాడు. గుడ్డివాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు కాబట్టి స్వస్థత పొందాడు. ఇదిగో నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా నూతన దృష్టి కలిగిన వారికి ఉన్నామా? మనం ఎవరైనా యేసయ్య వైపు చూస్తే ఖచ్చితంగా యేసయ్య మన ప్రార్థన ఆలకిస్తాడు. మనం ఎవరు అయినా దేవుడి వైపు కళ్ళెత్తి చూస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించిన సిద్ధంగా ఉన్నాడు. నూతన దృష్టి కలిగిన వారంగా మనం ఉంటున్నాం. తల్లి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నూతన దృష్టి కలిగిన వారంగా ఉన్నాం. ఆఖరికి ఒక్క మాట, యెషయా గ్రంథం 6:7. ఇది నిజంగా ఆఖరి మాట. యెషయా గ్రంథం 6:7. 6:7 భాగం. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైనను, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేను ఎవరిని పంపెదను? నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా విని అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపమనగా మీరు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు. చాలా ఆఖరిగా తల్లి నూతనమైన నాలుక, నూతనమైన నాలుక. చూడండి, దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ లేఖన భాగాల్లో 6వ వచనం మరొకసారి చూడండి. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. చాలా చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో దేవుని యొక్క వాక్య భాగంలో దేవుడు యెషయాతో మాట్లాడుతుంటే యెషయా అంటున్నాడు, ప్రభువా అపవిత్రమైన పెదవులయ్యా, అపవిత్రమైన పెదవులయ్యా, అపవిత్రుడైన ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభువా, నేను నీ మాటలు చెప్పలేను, ఇశ్రాయేలుతో చెప్పే స్తోమత నాకు లేదు, నా నాలుక సరిగ్గా లేదు, నా మాట సరిగ్గా లేదు, నా పెదవులు అపవిత్రమైనవి, పాపపు మాటలు మాట్లాడేవి. ఇదిగో ప్రభువా, నా నోరు తెరిస్తే బూతులు వస్తాయి, నేను వెళ్ళి వారితో నీ మాటలు నేను చెప్పలేకున్నప్పుడు. తల్లి, నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఇదిగో తన పెదవులను తాకినప్పుడు భక్తుడు యెషయా అంటున్నాడు, ప్రభువా నేనున్నాను నన్ను పంపించుకుంటున్నాడు. ఇంగ్లీష్లో గొప్పకూడదు ఈ మాట. లార్డ్ సెండ్ మీ అంటాడు. హియర్ ఐ యామ్, సెండ్ మీ అంటాడు. ప్రభువా నేనున్నాను నన్ను పంపించు, నేను వెళ్తా. అప్పటి వరకు అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి యెషయా, అప్పటి వరకు మాట్లాడలేని యెషయా, అప్పటి వరకు భయపడ్డ యెషయా, అప్పటి వరకు కూడా ఇశ్రాయేల్ మధ్యలోకి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళు ఎక్కేస్తారు. మళ్ళంటోడే, వామ్మో నేను ప్రార్థన చేస్తే ఇంకేమనుందా, నన్ను ఎక్కిరిస్తారు, నేను ప్రార్థన చేస్తే ఇంకేమనుందా, నన్ను ఏడపాలు చేస్తారు. యెషయా దేవుడు తనతో మాట్లాడిన తర్వాత యెషయా అంటున్నాడు, ప్రభువా నన్ను పంపించు. నూతనమైన నాలుక ప్రభు కొరకు కలిగిన వాడుగా ఉన్నాడు యెషయా. నూతనమైనటువంటి బుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు. ఇదిగో తన హృదయాన్ని, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, అయ్యా ఎవరు వెళ్తారంటే నేనున్నా ప్రభు, నన్ను పంపి, నేను వెళ్తా. నువ్వేం చెప్పావు నాకు నేను అది చెబుతా. నేను కాదు మాట్లాడేది, నువ్వే నా పక్షాన్ని నిలబడి నువ్వు మాట్లాడమని యెషయా ఆయన అంటున్నాడు, ప్రభువా నేనున్నా నన్ను పంపించాను. తల్లి జ్ఞాపకం చేసుకో, సంవత్సరములు జరిగించుండగా నూతనమైన నాలుక మనం కలిగిన వరకు ఉండాలి. నూతనమైన నాలుక, ఏ నాలుకతో అయితే, ఏ పెదాలతో అయితే ప్రభు నామానికి వ్యతిరేకంగా నిలబడ్డావో, ఏ నాలుకైతే ప్రభు నామాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నావో, ఏ నాలుకైతే ప్రభు నామాన్ని అన్ని జనుల్లో అవమానాలు పాలు చేస్తూ బూతులు మాట్లాడుతున్నావో, ఆ పాత రోత నాలుక కాదమ్మా, నూతనమైన నాలుక కలిగిన వారంగా ఉండాలి. నీ నాలుక ప్రభు నామాన్ని స్తుతించాలి, నీ నాలుక ప్రభు నామాన్ని కనపరచాలి, నీ నాలుక ప్రభు నామాన్ని కీర్తించేదిగా ఉండాలి, సంతోష గానాలు చేసేదిగా ఉండాలి, ఆరాధించేదిగా ఉండాలి. తల్లి జ్ఞాపకం చేసుకో, నూతన సంవత్సరంలో నూతన కార్యాలకు వెళ్ళిన వారంగా ఉండాలి.
నూతన సంవత్సరంలో నూతన హృదయాన్ని కలిగిన వారంగా ఉండాలి. నూతన సంవత్సరంలో నూతన ఆత్మ కలిగిన వారంగా ఉండాలి. నూతన సంవత్సరం నూతన ఫలాలు, నూతన దృష్టి, నూతనమైన ప్రతిష్ఠిత మనం కలిగిన వారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నూతనమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకునే వారంగా ఉండాలి. మన నిర్ణయం ఎక్కడంటే ఇగో బైబిల్ చదివి మధ్యలో సంఖ్యాకాండం దగ్గర ఆగిపోయినట్టు కాదు. ప్రభు సన్నిధానంలో ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఒకటి, మనం చచ్చేంత వరకు దాన్ని పట్టుకోవాలి. రెండో, ఆ కార్యం జరిగేంత వరకు దాన్ని విడిచిపెట్టాలి. మన మాటలు అర్థమవుతున్నాయి. నా వాక్యాన్ని ముగిస్తున్నాను. 2 నిమిషాలు. దేవుని సన్నిధానంలో తీర్మానం కొరకు నువ్వు ఈరోజు కూర్చొని ఉంటే, దేవుని సన్నిధానంలో తీర్మానం కొరకు నువ్వు ఈ స్థలంలో ఉంటే, ఒకటి, నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా ఆ తీర్మానాన్ని కొరకు జీవించు. 2, దేవుడు కార్యం చేసేంత వరకు ఆ తీర్మానాన్ని విడిచిపెట్టాలి. చాలా మంది, అయ్యా 2025 ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబం మారాలంటాం. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నావు? 2025లో బైబిల్ చదవాలనుకున్నా ఎన్ని చదువుతున్నావు? 31 అధ్యాయంతో ఆగిపోతున్నాము. ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. నూతన సంవత్సరంలో మారేదేమీ లేదు. మన రూపం మారదు, మన బట్టలు మారవు, మన స్థితిగతులు మారవు. కానీ ప్రభు కొరకు మనం నూతనపరచబడాలి. ప్రభు కొరకు నూతనంగా మనం జీవించేవారు అన్నమాట. తలలో వచ్చి అక్కడ మూసుకున్న చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో ఇంతవరకు నీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడు. నిజమే ప్రభువా, నూతన సంవత్సరంలో సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచమని అబక్కుకు మాట్లాడిన రీతిగా, ఎవరు ప్రభువా సంవత్సరాలు జరుగుతుంటున్నాయి, నూతనపరచండి ప్రభువా. అయాదిగో తండ్రి, నూతన ఆత్మను దయచేయి, నూతన బలాన్ని దయచేయి, నూతన దృష్టిని దయచేయి ప్రభా, నూతన నాలుకను దయచేయి, నూతన ఆత్మను అనుగ్రహించు ప్రభా. అయా నూతనంగా మేము స్థిరపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మేము మార్చబడాలి. సాయం దయచేసి మిగతాబడిన వాక్య భాగాన్ని నా హృదయంలో నాటి నీరు కట్టి కనిపించేమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం.